మనము రోజు తినే ఎగ్ దోసని ఒకసారి డిఫరెంట్‌గా ఇలా ట్రై చేయండి. ఇది అందరికీ బాగా నచ్చుతది. అలాగే టేస్టీగా కూడా ఉంటదండి. ముందుగా సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకొని, ఇందులోనే కొద్దిగా లేసుని కూడా వేసుకున్నానండి. తర్వాత 2 ఎగ్స్‌ని తీసుకొని చితగొట్టి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు, కారం, అలాగే మీ దగ్గరున్న మసాలాలను కూడా వేసుకొని బాగా గిలక్కొట్టి పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత దోస పిండినైతే వేసుకొని ఇలా దోసలాగా అయితే వేసుకున్నానండి. తర్వాత ఇది బాగా కాలిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకొని దాని మీద గిలక్కొట్టిన ఎగ్స్‌ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకున్నాను. తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని 2 వైపులా ఇలా దోరగా కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకోవడమేనండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ దోస అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటది. చట్నీ లేకపోయినా అమాంతంగా ఇలా తినేయొచ్చండి. నచ్చితే మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.